Welcome to Switha Coaching Center. Today RRB reasoning paper explanation. Only fuel length is pipe. Only fuel length is pipe. No pipe is leave. No pipe is leave. No pipe is leave. Some leave is work. Some leave is work. No length is work. Length ఇక్కడ ఉంది, వర్క్ ఇక్కడ ఉంది కాబట్టి వితౌట్ రిలేషన్ చెప్పలేం. రాంగ్ అవుతుంది. సమ్ లెంత్ ఈజ్ వర్క్. సమ్ లెంత్ ఈజ్ వర్క్ ఇది కూడా చెప్పలేం కాబట్టి రాంగ్ అవుతుంది. మనకి ఏమో ఇక్కడ కాంప్లిమెంటరీ పేర్స్ ఉన్నాయి అనమాట. అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, లెంత్ వర్క్ కానీ నో సమ్ ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎదురా రిలేషన్ వస్తుంది అనమాట. అంటే ఆప్షన్ సి అవుతుంది అనమాట, ఎదురా రిలేషన్ వస్తుంది. ఓన్లీ ఫ్యూ హైర్ ఆర్ వాల్యూమ్. ఓన్లీ ఫ్యూ హైర్ ఆర్ వాల్యూమ్. సమ్ వాల్యూమ్ ఈజ్ ఆయిల్. సమ్ వాల్యూమ్ ఈజ్ ఆయిల్. నో ఆయిల్ ఈజ్ పెయిర్. నో ఆయిల్ ఈజ్ పెయిర్. మనకి ఏమన్నాడు, ఆల్ హైర్ బీయింగ్ పెయిర్ ఇస్ ఏ పాసిబిలిటీ. ఆల్ హైర్ ఈజ్ బీయింగ్ పెయిర్ ఇస్ ఏ పాసిబిలిటీ. కరెక్ట్ అవుతుంది అన్నమాట. సమ్ వాల్యూమ్ ఈజ్ నాట్ పెయిర్. సమ్ వాల్యూమ్ ఈజ్ నాట్ పెయిర్ ఇది కూడా రైట్ అవుతుంది అన్నమాట. ఆప్షన్ బోత్ 1 and 2 follows. No order is fire. No order is fire. No order is fire. All phone is clear. Some fire is phone. Some fire is phone. All phones are clear. All phones are clear. All order being clear is a possibility. All order being clear. All order being clear is a possibility. Right అవుతుంది అన్నమాట. Some fire is clear. Some fire is clear. Right అవుతుంది. Both 1 and 2 follows. No think is down. No think is down. No think is down. Some down are grey. Only few grays are blanks. Only few grays are blanks. No think is blank. Think ఇక్కడ ఉంది, blank ఉంది కాబట్టి రాంగ్ అవుతుంది. సమ్ డౌన్ ఈజ్ బ్లాక్. సమ్ డౌన్ ఈజ్ బ్లాక్ రాంగ్ అవుతుంది. అంటే మనకి నెయిదర్ నార్ వస్తుంది. ఆప్షన్ డి. Six persons were born on 2 different dates. 8th, 17th 3 different months. June, July, August. మనకు June 8, 17, July 8, 17, August 8, 17. మనకు ఎం వాజ్ బార్న్ ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్, మంత్ హ్యావింగ్ ఇచ్చే ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్. ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ మనకి 31 డేస్ ఉందన్నమాట. సో ఆడ్ నెంబర్ ఆఫ్ డే అంటున్నాడు. అంటే ఎం అనేవాడికి ఇక్కడ 17 వస్తాడు, జూలైలో తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఆగస్టులో తీసుకున్నాం ఎం అనేవాడిని. ఓన్లీ 2% బార్న్ బిట్వీన్ ఎన్ అండ్ ఎం. ఎంకి ఎన్కి 2% బార్న్ అంటే ఇక్కడ ఎన్ వస్తాడు, 1 2 ఇక్కడ ఎన్ వస్తాడు అనమాట. జూలై ఇక్కడ. పి వాజ్ బార్న్ ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎన్. పి అనేవాడు ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ ఎన్ ఉండాలంట. అంటే పి వాజ్ బిట్ ఆఫ్టర్ ఎన్. P was born after n. Number of people born before n. Number of people born before n is same number of people born after a. Before n after a. ఇప్పుడు 1 2 3 ఉంది. ఇక్కడ 1 2 3 అంటే ఇక్కడ ప్లేస్ లేదనమాట ఏకి, అందుకే ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్ వాజ్ బార్న్ బిఫోర్ ఎఫ్. ఆర్ వాజ్ బార్న్ అంటే ఇక్కడ వస్తాడు, ఎఫ్ ఇక్కడ వస్తాడు. నెక్స్ట్ హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ బార్న్ 17th August. ఆగస్ట్ 17 మనకి ఉన్నది ఇక్కడ ఏ ఆప్షన్ ఏ. Which of the following months and date respectively F was born? F was born August 8th. Option C. How many persons were born between N and A? N ki A ki ఎంత మంది ఉన్నారు ఇక్కడ? N ki A ki N ki మనం ఇక్కడ 1 2 3 4 అంటే more than 3. Option E. Who among the following combination is correct? F 17th August F 17th August F కాదు, 17th June P. 17th June P. Option B.
4 ఆఫ్ ద ఫాలోయింగ్ సేమ్ వే విచ్ నాట్ బిలాంగ్ టు ఆర్. ఆర్ ఎక్కడ మనకి ఉన్నాడు, ఆర్ జూలైలో ఉన్నాడు, ఎం వచ్చేసి జూలైలో ఉన్నాడు, ఎఫ్ వచ్చేసి ఆగస్టులో ఉన్నాడు, ఏ వచ్చేసి ఆగస్టులో ఉన్నాడు, పి మాత్రమే జూన్లో. అంటే ఇవన్నీ 31 days 30 days కాబట్టి అది పి అవుతుంది మనకి. ఆప్షన్ ఈ. ఫైండ్ ద ఆడ్ వన్ అవుట్. ఎఫ్జిహెచ్ కేఎల్ఎం పిక్యూఆర్ విడబ్ల్యూ యువిడబ్ల్యూ ఉండాలి అంటే ఆప్షన్ డి అవుతుంది. There are 6 persons JKLM, JKE, F and V each has a different number of biscuits. 6 persons అన్నమాట. 1 2 3 4 5 and 6 persons అన్నాడు. G has more biscuits than only 2 persons అంటే 2 persons కంటే ఎక్కువ ఉన్నాడు అంటే G అని వస్తాడు. J has more biscuits than K but less than G అంటే J has more biscuits than K but less than G అంటే ఇక్కడ వస్తుంది అనమాట. నెక్స్ట్ ఉన్నాడు ఎఫ్ హ్యాజ్ మోర్ దాన్ ఈ బట్ లెస్ దాన్ వి అంటే విఎఫ్ ఈ రాదు అంటే ఇక్కడ వి వస్తాడు, ఇక్కడ ఎఫ్ వస్తాడు, ఇక్కడ ఈ వస్తాడు. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ బిస్కెట్స్ వి. ఆప్షన్ బి. హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫోర్త్ లోయెస్ట్ నెంబర్ ఆఫ్ బిస్కెట్స్. ఫస్ట్ లోయెస్ట్, సెకండ్ లోయెస్ట్, థర్డ్ లోయెస్ట్, ఫోర్త్ లోయెస్ట్ మనకి ఈ అవుతుంది. ఆప్షన్ ఏ. విచ్ పర్సన్ హ్యాస్ మోర్ బిస్కెట్స్ దెన్ జీ బట్ లెస్ దాన్ ఎఫ్. ఎఫ్ కంటే తక్కువ, జీ కంటే ఎక్కువ అంటే వస్తాడు ఈ వస్తాడు మేడం. ఆప్షన్ డి. మనకు మంత్ ఇక్కడ ఇచ్చాడు. ఇవి కోడింగ్ వీటిని కామన్ లెటర్స్ని తీసుకుంటే వచ్చేస్తుంది అన్నమాట కోడింగ్. ఇప్పటికి ఏమన్నాడు మదర్. వాట్ ఈజ్ కోడ్ ఫర్ మదర్? మనకి మదర్ అంటే ఏమొచ్చింది ఇక్కడ? మదర్ అంటే ఓడబ్ల్యూ. ఆప్షన్ ఏ. సో ద ఫాలోయింగ్ ఎంఎన్ అండ్ హెచ్జి. ఎంఎన్ అంటే మనకి ఇక్కడ ఎంఎన్ అంటే ఫర్, హెచ్జే అని మనకి వస్తుంది పేస్ట్, ఫర్ పేస్ట్. అది ఆప్షన్ డి. వాట్ ఈజ్ కోడ్ ఆఫ్ మ్యారీ? మ్యారీ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? మ్యారీ అంటే ఈదర్ ఐఆర్ఆర్ ఎంఏ వస్తుందన్నమాట. ఐఆర్ఆర్ ఎంఏ. వాట్ ఈజ్ కోడ్ ఫర్ వైర్? వైర్ అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ? జేకే. ఆప్షన్ సి. There are 7 persons MNOPQRT lives different floors, 7 floor building but not necessarily same. అంటే 7 persons దాంట్లో 7 floor building ఉన్నాయి ఇక్కడ. 7 6 5 4 3 2 1. N lives in even number floor. M lives immediately above N. N lives even number. M lives immediately above. M does not live top most అన్నాడు. ఇప్పుడు మనకి ఇక్కడ N తీసుకుంటే ఇక్కడ M వస్తుంది, సెకండ్ ఫ్లోర్ N తీసుకుంటే థర్డ్ ఫ్లోర్లో M వస్తుంది అన్నమాట. ఎందుకంటే M does not lives in top most అన్నాడు కాబట్టి. 3% live between Q and M. Qకి Mకి 3% అనమాట. అంటే 1 2 3 అంటే Q ఇక్కడ 7th ఫ్లోర్ వస్తాడు, 1 2 3 అంటే ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వస్తారు అన్నమాట. ఈ సైడ్ the number of persons live between Q and N. Q and N is same number of persons between P and O. Q కి N కి ఎంత ఉన్నారు? P కి O. Q కి N కి ఎంత ఉంటా? 1 2 3 4 ఉన్నారు. P కి O కి 4 ఉండాలి. P కి O కి 4 ఉండాలన్నమాట. O lives in odd number floor. ఇక్కడ O ఇక్కడ ఇస్తున్నాం మనము ఫస్ట్ ఫ్లోర్లో 1 2 3 4 అంటే P అని కూడా ఇక్కడ వస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకు క్యూకి ఎంకి ఎంత ఉన్నారు? ఇక్కడ మనకి క్యూకి ఎన్కి 1 1 2 ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. మనకి ఇద్దరు రావాలంటే ఇక్కడ మనకు ఓ వచ్చారు, ఇక్కడ ఓ వస్తే 1 2 ఇక్కడ పి వస్తారు అనమాట. మనకు 1 పర్సన్ లీవ్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. క్యూకి ఆర్కి 1% అనమాట. క్యూకి ఆర్కి 1% ఇక్కడ ఆర్ రావాలి యాక్చువల్గా, ఎందుకంటే ఇది రాంగ్ అవుతుంది. క్యూకి ఆర్కి 1% అంటే ఇక్కడ ఆర్ వస్తారు అనమాట. రిమైనింగ్ పర్సన్ టీ అనేది వస్తారు అనమాట. టీ ఇక్కడ వస్తారు. ఇది రాడు. Who among the following is lowest number floor? Lowest number floor వచ్చేసి మనకి ఎవరు? O. ఆప్షన్ డి. Who among the following lives 3 floors above N? N is 1 2 3 అంటే R. ఆప్షన్ ఏ. Which of the following combination is not true? Q lives 7th floor, correct? P lives 6th floor. R lives 2nd floor. R 2nd floor 5th floor కాబట్టి ఆప్షన్ సి అవుతుందన్నమాట.
హౌ మెనీ పర్సన్స్ లివ్ బిట్వీన్ టీ అండ్ ఓ. టీకి ఓకే ఏమన్నా ఇక్కడ 2 members ఉంది కాబట్టి ఆప్షన్ సి. హూ అమాంగ్ ద ఫాలోయింగ్ లివ్స్ ఇమ్మీడియట్లీ బిలో ఎన్. ఎన్ ఇమ్మీడియట్ బిలో ఉన్నాడు ఓ అన్నాడు ఆప్షన్ బి. వి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు హెచ్. వి ఎక్కడ ఉన్నాడు ఇక్కడ, వి ఇక్కడ ఉన్నాడు. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దెన్ గ్రేటర్ దాన్ అంటే ఆపోజిట్ సింబల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ ఎం గ్రేటర్ దాన్ జీ. ఎం గ్రేటర్ దాన్ జీ అయినప్పుడు ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. మనకి ఏమవుతుంది, ఇదర్ నార్ అవుతుంది ఆప్షన్ ఈ. నెక్స్ట్ ఎన్ గ్రేటర్ దాన్ ఏ. ఎన్ గ్రేటర్ దాన్ ఏ మనకి ఏమవుతుంది, ఇక్కడ ఎన్ నుంచి వేసుకున్నప్పుడు ఇది మనకి గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ లెస్ దాన్ ఉంది అనమాట. అంటే ఆపోజిట్ సింబల్స్ మనకి రిలేషన్ ఉంది కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ యూ గ్రేటర్ దాన్ ఏ. ఇక్కడ గ్రేటర్ దాన్ ఉంది, ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ ఉంది, గ్రేటర్ దాన్ అప్పుడు ఇది కరెక్ట్ అవుతుంది అనమాట. ఆప్షన్ 2 కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ జే గ్రేటర్ దాన్ ఎన్. జే గ్రేటర్ దాన్ కరెక్ట్ అవుతుంది. మనకేమైంది ఇక్కడ జే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు బి ఈజ్ ఈక్వల్ టు జెడ్ గ్రేటర్ దాన్ ఎన్. అప్పుడు మనకి ఏమవుతుంది, జే గ్రేటర్ దాన్ ఎన్ రైట్ అవుతుంది అనమాట. ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఎల్. ఇక్కడ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉంది, ఇక్కడ గ్రేటర్ దాన్ కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. కన్క్లూజన్ 1 కరెక్ట్. ఏ లెస్ దాన్ ఈక్వల్ టు టీ. ఏ లెస్ దాన్ ఈక్వల్ టు టీ గ్రేటర్ దాన్ లెస్ దాన్ కాబట్టి ఇది కూడా రాదు, రిలేషన్ రాదు కాబట్టి ఆపోజిట్ సింబల్స్ రిలేషన్ రాదు కాబట్టి రాంగ్ అవుతుంది అనమాట. ఏ ఈక్వల్ టు వి లేదు కాబట్టి ఇది కూడా రాంగ్ అవుతుంది. మనకి ఏమవుతుంది, నైదర్ నార్ అవుతుంది. ఆప్షన్ ఈ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లెటర్ ఈజ్ 7 letters అవే ఫ్రమ్ ది లెఫ్ట్ ఆఫ్ ఎమ్. మనకి ఎమ్ ఇక్కడ ఇక్కడ నుంచి 7 letters అవే. 1 2 3 4 5 6 7. 7 letters అంటే మనకి వస్తుంది డబ్ల్యూ వస్తుంది. ఆప్షన్ బి. హౌ మెనీ ఓవెల్స్ ఇన్ ద సిరీస్ ఇమ్మీడియట్లీ. హౌ మెనీ ఓవెల్స్ ఇమ్మీడియట్లీ ప్రిసీడెడ్ బై కాన్సనెంట్ అండ్ ఇమ్మీడియట్లీ ఫాలోడ్ బై ఓవెల్. కాన్సనెంట్ ఓవెల్ ఉండాలన్నమాట. ఓవెల్ వస్తే కాన్సనెంట్ ఓవెల్ ఉండాలి. ఓవెల్ మనకేమన్నా ఇక్కడ ఓవెల్ 2 ఓవెల్స్ టుగెదర్ వచ్చేది ఏమన్నా ఇక్కడ అంటే ఏమీ లేవు. ఆప్షన్ ఈ నన్ ఆఫ్ దిస్ ఒకటి కూడా లేవు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ థర్డ్ లెటర్ ఫ్రమ్ ది రైట్ ఆఫ్ 8th letter ఫ్రమ్ ది లెఫ్ట్. మనకి ఏమప్పుడు 2 ఆపోజిట్ మనం యాడ్ చేస్తున్నాం అనమాట. 11 ఫ్రమ్ ది లెఫ్ట్ లాస్ట్ స్టేజ్ తీసుకుంటే దాన్ని ఇస్తున్నాం అనమాట. 11 ఫ్రమ్ ది లెఫ్ట్. 11 ఫ్రమ్ లెఫ్ట్ ఏమవుతున్నాం, 1 2 3 4 5 6 7 8 9 10 11. 11 మనకి వస్తుంది ఎన్ వస్తుంది అన్నమాట. ఆప్షన్ ఏ. ఇఫ్ యూ రిమూవ్ ఆల్ ద లెటర్స్ విచ్ కమ్స్ ఆఫ్టర్ ఎన్. ఆఫ్టర్ ఎం తర్వాత వచ్చే లెటర్స్ అన్ని రిమూవ్ చేయాలంటాం. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 6th ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ నుంచి 6th letter అంటాం. ఇప్పుడు వి అనేది ఆఫ్టర్ ఎం తర్వాత వస్తుంది. వి కౌంట్ చేసుకోము మనము. 1 2 నెక్స్ట్ 2 కౌంట్ చేసుకోము. 3 4 5 అండ్ 6. 6 అని మనకి ఏమొస్తుంది, ఇక్కడ ఐ వస్తుంది అనమాట. ఆప్షన్ బి. హౌ మెనీ వచ్చే పేర్స్ ఆఫ్ ద వర్డ్ అన్నప్పుడు రికార్డ్ మనకి ఏమొస్తుంది ఇక్కడ ఆర్. రికార్డ్ అన్నారు RECORD రికార్డ్. RSTUV రాదన్నమాట. EFGH రాదు. సి నుంచి వస్తే CDEF. ఓ తర్వాత PQ DEF OPQR అంటే మనకు ఒకటి మాత్రం వస్తుందన్నమాట. ఓ నుంచి PQR అంటే ఆప్షన్ ఈ. పాయింట్ H is 6 meters. Point H is 6 meters north of Z. 6 meters north of Z. Z is 12 meters east of L. Z is 12 meters east of L. Z is 12 meters east of L. Point B is 9 meters south of Z. Point B is 9 meters south of Z. Point B is 9 meters. Point B is 9 meters south of Z. Point V is 11 meters east of Z. 11 meters east అన్నాడు. 11 meters అంటే 11 meters east of Z. V అనేవాడు. నెక్స్ట్ పాయింట్ E is 12 meters north of V. 12 meters north of V. Point E is 12 meters north of V. Next point V is 9 meters north of C. Point V is 9 meters north of C అంటే ఎగ్జాక్ట్ వస్తుంది 9 meters north of C. మనకి ఏమన్నాడు, వాట్ ఈస్ షార్టెస్ట్ డిస్టెన్స్ H అండ్ L. HL ఇది తీసుకుంది మనకు 12 square ఎంత 144, 6 square ఎంత 36. 144 plus 36 అంటే 180. X square is equal to 1 అయినప్పుడు
x ఈజ్ ఈక్వల్ రూట్ 120 రూట్ 180 అవుతుంది, రూట్ 180 అంటే ఆప్షన్ బి అవుతుంది. 4 ఆఫ్ ద ఫాలోయింగ్ సేమ్ వే ఒకటి మాత్రం డిఫరెంట్ ఉందండి. వి అండ్ సి, వి ఇక్కడ ఉన్నాడు, సి ఇక్కడ ఉన్నాడు. జెడ్ అండ్ బి, జెడ్ అండ్ బి. ఎల్ అండ్ జెడ్, ఎల్ ఇక్కడ ఉన్నాడు, జెడ్ అనమాట ఆపోజిట్. నెక్స్ట్ హెచ్ జెడ్ ఒకటి సేమ్ ఉన్నాయి. ఈవి కూడా సేమ్ ఉన్నాయి, ఒక డిఫరెంట్ మాత్రమే ఉందన్నమాట. ఇది ఎల్ అండ్ జెడ్ అంటే ఆప్షన్ సి అవుతుంది అన్నమాట. ఇన్ విచ్ డైరెక్షన్ ఈజ్ పాయింట్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ వి. పాయింట్ హెచ్ ఏ డైరెక్షన్లో ఉంది పాయింట్ వి నుంచి చూస్తుంటే నార్త్ వెస్ట్ ఆప్షన్ ఏ. ఫస్ట్ వేకెన్సీ నుంచి ఫస్ట్ లెటర్ ఏమవుతుంది, వి అవుతుంది. థర్డ్ 1 2 3 థర్డ్ లెటర్ సి అవుతుంది. ఫిఫ్త్ లెటర్ ఎన్. నెక్స్ట్ 7th లెటర్ వై. మనం ఈ వర్డ్స్ని ఉపయోగించి మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుందంటే ఏ మీనింగ్ఫుల్ వర్డ్ రాదు కాబట్టి నో మీనింగ్ఫుల్ వర్డ్ వస్తే మనం జెడ్ రాయమని కాబట్టి ఆప్షన్ జెడ్ అంటే ఈ. 8 persons A, B, C, D, E, F, G, H are standing in the bus stop, one after the another, facing not but not less in the same order అన్నాడు. A is standing 5 persons before F. A అనేవాడు 5 persons before F అన్నమాట. 1 2 3 4 1 2 3 4 5 అంటే ఇక్కడ B వస్తాడు. 1 2 3 4 5. 1 person standing between B and D. Bకి Dకి 1 person standing అంటాం. మనకి 2 పాసిబిలిటీస్ తీసుకున్నాం కదా. A 1 2 3 4 ఇక్కడ బి తీసుకుంటే బీకి డీకి 1 person కాబట్టి ఇటు సైడ్ తీసుకున్నాము, ఇంకొకటికి డిస్ సైడ్ తీసుకున్నాం అనమాట. ఈ స్టాండ్స్ ఇమ్మీడియట్లీ బిఫోర్ డి. ఈ అనేవాడు ఇమ్మీడియట్లీ బిఫోర్ డి అంటే ఈకి వస్తాడు, ఈ డయాగ్రామ్లో ఇక్కడ వస్తుంది. జీ స్టాండ్స్ 3 persons బిఫోర్ బి. జీ స్టాండ్స్ 3 persons బిఫోర్ బి. 1 2 3 అంటే జీ స్టాండ్స్ 3 persons బిఫోర్ బి. సో 1 2 3 అంటే ఇక్కడ ఛాన్స్ లేదు కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. H stands 3 persons before C. H stands 3 persons before C. అప్పుడు ఇక్కడ C వస్తే 1 2 3 ఇక్కడ H వస్తారు అనమాట. రిమైనింగ్ పర్సన్ అనమాట A B C D E F. F అనేవి కూడా వస్తాం, F అనేవి కూడా వస్తారు. Who among the following stands 2 persons before F? 2 persons before F ఉంది కదా, 1 2 H అనమాట ఆప్షన్ E. All the peoples are standing alphabetical order from first to last. Then how many people remain unchanged? అంతే అండి, ఫస్ట్ నుంచి లాస్ట్ రాస్తే ఎన్ని పీపుల్స్ అన్చేంజ్ అవుతాడు. ఆల్ ద పీపుల్ స్టాండింగ్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఫ్రమ్ ఫస్ట్ టు లాస్ట్. ఫస్ట్ నుంచి లాస్ట్ రాస్తే ఇవంటే ఏ బి సి డి E F G అండ్ H. ఏదైనా మనకి ఇన్ని ఇక్కడ ఓన్లీ 1 ఏ మాత్రం ఏంటంటే ఆప్షన్ డి. Who among the following stands 2 persons before G, 2 persons after G? 2 persons after 1 2 ఏమైనా 2 persons after C అవుతుంది ఆప్షన్ ఏ. నెక్స్ట్ C is related to F, C is related to F, B is related to C, B is related to C. Who among the following is related to H? Who among the following is related to H? ఏమన్నాడు, B is related to C, B is related to C. అప్పుడు మనకి who among the following is related to F is related to G. Who is the following H కాబట్టి G is related to H అంటే ఆప్షన్ B అవుతుంది అన్నమాట, ఆప్షన్ B. How many persons standing between A and F? A ఇక్కడ ఉన్నాడు, F ఇక్కడ ఎంతమంది ఇక్కడ మనకి 2 members ఉన్నమాట ఆప్షన్ C. Thank you.